రప్ప రప్ప ఖచ్చితంగా 2029లో ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే ఆ రప్ప రప్ప ఎవరికంటే ఎవరైతే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ చట్టాలను అతిక్రమించి చట్టాలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వారికి, అదేవిధంగా కక్ష సాధింపు ధోరణితో కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి వారికి రప్ప వాళ్ళకి ఏదైతే చట్ట పరిధిలో ఎలా పనిచేయాలో నిరూపిస్తాం, చట్టాన్ని ఏ రకంగా అమలు చేయాలో నిరూపిస్తాం, అలాంటి వాళ్ళకి రప్ప ఉంటుంది. ఇప్పుడు పదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఈ రకంగా రేపు ఎన్నికల్లో గెలిస్తే రప్ప ఉంటది, ఈ రకంగా నియోజకవర్గంలో ఈ రకంగా ఇబ్బందులు ఉంటాయి అంటే పరోక్షంగా వాళ్ళు అంగీకరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల్ని ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి పార్టీలు ఇబ్బందికి గురి చేస్తున్నాయని వాళ్ళే చెప్తున్నారు. ఎవరైనా కూడా మనిషి స్వభావం ఏంటి, ఎవడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే దాన్ని ప్రతిఘటిస్తాడు, అంతేగాని కావాలనే పోయి ఎవడైనా అనవసరమైనటువంటి చర్యలకు దిగేటువంటి అవకాశం మానవ స్వభావంలో ఉంటుందా? ఈ రోజు ఈ ప్రత్యర్థి పార్టీలని కక్షపూరితంగా